లాయర్ సుబ్బు అడ్డంగా బుక్ అయ్యాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దానికి కారణం మంగ్లీ వ్యూహాత్మకంగా లాయర్ సుబ్బుని ఇరికించేలాగా ప్లాన్ చేసింది అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి అంశం. ఎందుకు అనంటే లాయర్ సుబ్బు మీద మంగ్లీ కంప్లైంట్ చేసింది రాయదుర్గం పోలీసు స్టేషన్లో. మంగ్లీ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లాయర్ సుబ్బు కంప్లైంట్ చేశారు. ఈ కేసులు రెండు ఫైల్ అయ్యాయి. కానీ లాయర్ సుబ్బుని పోలీసులు పిలిపించారు. స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చినటువంటి ఆయన్ని అనలైజర్ టెస్ట్ చేశారు. ఈ అనలైజర్ టెస్ట్ చేసి ఆయన మందు తాగాడా లేదా అనేటువంటి నిర్ధారణకి దిగాడు. ఇదంతా కూడా షూట్ చేస్తున్నటువంటి క్రమంలోనే మరి స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి అనలైజర్ టెస్ట్ చేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి తాగున్నాడా లేదా అనేటువంటి నిర్ధారణ పోలీసులు చేస్తారా? ప్రాథమికమైనటువంటి క్వశ్చన్. సాధారణంగా స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చెయ్యరు. మరి లాయర్ సుబ్బుకి ఎందుకు చేశారు? సరిగ్గా ఇక్కడే మంగ్లీ కుట్రబడింది పోలీసులతో కలిసి అనేటువంటి ఒక అభిప్రాయం కలగక మానదు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా. అంటే మంగ్లీ ఈ స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నారంటే లాయర్ సుబ్బు చెప్తున్నట్టు అతనికి బెదిరింపులు వస్తున్నాయి మంగ్లీ స్నేహితుల నుంచి కానీ మంగ్లీ బ్రదర్ నుంచి కానీ అనేది ఏదైతే ఉందో ఆ తరహా బెదిరింపులు ఉండి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం ఈ ఎపిసోడ్ నిశ్చితంగా చూస్తే కనుక ఖచ్చితంగా అభిప్రాయపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పోలీసుల్నే తమ వైపు తిప్పుకోగలిగినటువంటి మంగ్లీ లాయర్ సుబ్బుని ఎందుకు బదనాం చేయలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు సజ్జనార్ గారిని కలిసింది, వెళ్ళి సజ్జనార్ గారిని కలిసి నా మీద వీళ్ళందరూ ఫ్రాడ్ కోసం మోపుతున్నారు, ఇది నాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమికంగా ఆరోపణలు ఉన్నాయి. 80 మంది సుమారుగా మోసపోయినటువంటి వాళ్ళు బయటకు వచ్చి మంగ్లీ మమ్మల్ని మోసం చేసిందని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన వాయిస్ కూడా ఇస్తున్నారు మీడియాకి. ఒకళ్ళో ఇద్దరు మంగ్లీ మీద ఆరోపణలు చేస్తున్నారంటే అదేదో గిట్టకనో లేదంటే ఈర్ష్తోటో లేదంటే జలస్తోటో ఇస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. దాదాపు 80 మంది లాయర్ సుబ్బు దగ్గరకు